ఖమ్మం జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. అంతకుముందు ఆయన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో జిల్లాలో ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం స్వాతంత్ర్యం సాధించుకున్నామని, బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో స్వీయ పాలనకు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని, అటువంటి దేశ పౌరులమైన మనమంతా త్యాగమూర్తుల స్ఫూర్తితో స్వాతంత్ర్య ఫలాలను అర్హులకే అందేలా పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ఈ 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైన స్వాతంత్ర సమరయోధులకు, అట్లానే ప్రజాప్రతినిధులకి, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, విద్యార్థులకు, జిల్లా ప్రజలకు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర్యం అనంతరం స్వయం పరిపాలనకై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర దేశంగా అవతరించింది. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరులకు, రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అన్ని రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది మన భారతదేశం. దీంతో పాటు అభివృద్ధి సంక్షేమ రంగాల్లో శరవేగంగా ముందుకెళ్తూ ఉంది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో మన జిల్లా పురోగతిని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. అట్లానే రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల గురించి కూడా మీకు వివరించబోతున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దగ్గాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడే ముగించిన అసెంబ్లీ ఎన్నికల్లో మన జిల్లా అధికారులు, అట్లానే సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక సేవలు అందించారు. ఓటరు జాబితా రూపకల్పనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాం. 18 నుంచి 19 వయసు
ఓటర్ల నమోదులో 4% మించి మన రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో జిల్లాలో 14,422 పోస్టల్ బ్యాలెట్లు రాష్ట్రంలోనే రెండో స్థానంలో పోస్టల్ బ్యాలెట్ వచ్చిన జిల్లాగా మనం నిలిచాం. జిల్లాలో 83% పోలింగ్ జరగగా పాలేరు నియోజకవర్గంలో 90%కి మించి పోలింగ్ రాష్ట్రంలో అత్యధిక పోలింగ్గా మనం నిలవడం జరిగింది. ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది, సహకరించిన రాజకీయ పార్టీలు, అట్లానే పెద్ద ఎత్తున ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.